గాంధీ ఆలోచనలకు అనుగుణంగా దేశంలో పాలన జరగడం లేదని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత బట్టి విక్రమార్క అన్నారు. బీజేపీ పాలన దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగాయని, ఒకరిద్దరి చేతిలో సంపద పోగొడుతోందని బట్టి ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్లోని బస్తీల్లో స్వచ్ఛతపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. త్వరలోనే సీఎల్పీ పక్షాన బస్తీ బాట చేపట్టి సమస్యలను సర్కార్ దృష్టికి తీసుకెళ్తామని కోరారు. ఈ దేశానికి జాతిపితగా మహాత్మా గాంధీ గారిని కొలుస్తూ ఆయన ఆలోచనలకి భిన్నంగా ఈ దేశ పాలన జరగటం సరైనది కాదు. లౌకికవాదం, సౌభ్రతృత్వం మన జీవన విధానం కావాలి. స్వచ్ఛత అనేది పరిపూర్ణంగా ఉండాలి. ఈ సమాజంతో పాటు ఈ ప్రభుత్వాలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఆయన ఆలోచన విధానమే మా జీవన విధానం అని చెప్పే ఇటువంటి పాలకులు ఒక్కసారి దృష్టి సారించి ఆ రకంగా అడుగులు వేయాలని చెప్తూ, ఈ విద్వేషాలు లేనటువంటి, మతపరమైనటువంటి విభజన లేనటువంటి, మతాల్ని రాజకీయాల్లో తీసుకొని వచ్చి దాన్ని చొప్పించి తద్వారా రాజకీయపరమైన లబ్ధి పొందాలని ఆలోచన చేసేటువంటి రాజకీయ పార్టీలు